ఇచ్చేసిన మిత్రులందరూ కూడా కళాకారుల పక్షాన అలాగే వివిధ హోదా బాగా మాట్లాడదాం. మా ప్రోగ్రామ్ మాకు వచ్చిన ఎందుకంటే హడావిడి కార్యక్రమం మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా మర్చిపోయి క్షమించండి. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని మన జిల్లా సిద్ధంగా విచ్చేసిన కళాకారులందరూ కూడా సమయాన్ని పాటించాలి. దయచేసి ఒక్కొక్కరుగా బోనాలు తీసిన తర్వాత లైన్ గా 3 సిరి కొంచెం ఇటు పక్కకు జరగండి. అది ఓకే ముట్టియండి ఒకసారి. సార్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక మీరు అటు స్టార్ట్ చేసుకోండి. సిరి కొంచెం ఇటు పక్కకు జరగండి. అది ఓకే ముట్టియండి ఒకసారి. సార్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక మీరు అటు స్టార్ట్ చేసుకోండి. మహిళా సోదరులు కొంచెం వెనకాలకు జరగాలండి. ఆ కొబ్బరికాయల బస్తా ఎక్కడ ఉందో తీసుకురావాలండి. చేసి మహిళా సోదరులు కొంచెం వెనకాలకు వెళ్ళాలండి. సిరి కొంచెం సిద్ధంగా ఉండాలి. విచ్చేసిన కళాకారులందరూ కూడా సమయాన్ని పాటించాలి. దయచేసి ఒక్కొక్కరుగా బోనాలు తీసిన తర్వాత లైన్ గా 3 అట్లాగే చాలా మంది ప్రజాప్రతినిధులు పేర్లు మర్చిపోతే పెద్ద మనసుతో క్షమించండి. మా పెద్ద మనసున్నటువంటి మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందన్న గారికి అన్న ఇంటికొంగని మమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొని నెత్తి మీద చేయబెట్టి హస్తపు మీకు మా సహకారం ఉంటుందని చెప్పిన అన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన కళాకారులందరి తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత భద్రం మాకు రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీస్ శాఖకి అలాగే రెవెన్యూ శాఖకి ఇక్కడ మాకు స్థలాన్ని ఇచ్చినటువంటి ముఖ్యాన్ని అందంగా ప్రజలకి చూపిస్తున్నటువంటి మాతో పాటు ఎండలు నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్, మన ప్రింట్ మీడియా, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వాళ్ళకి కూడా పేరు పేరున అందరికి ఇక్కడ కళ ఎక్కడున్నా దయచేసి తొందరగా తీసుకురావాలి. ఆ కార్లో ఉన్నాయంట. నా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు, పిసిసి అధ్యక్షులు ఒక్కసారి ఒగ్గుటోలు బృందము డప్పుల కళాకారుల మధ్యలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎక్కడున్నా దయచేసి తొందరగా తీసుకురావాలి. ఆ కార్లో ఉన్నాయంట. అట్లాగే చాలా మంది ప్రజాప్రతినిధులు పేర్లు మర్చిపోతే పెద్ద మనసుతో క్షమించండి. మా పెద్ద మనసున్నటువంటి మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందన్న గారికి అన్న ఇంటికొంగని మమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొని నెత్తి మీద చేయబెట్టి హస్తపు
మీకు మా సహకారం ఉంటుందని చెప్పిన అన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన కళాకారులందరి తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత భద్రం మాకు రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీస్ శాఖకి, అట్లాగే రెవెన్యూ శాఖకి, ఇక్కడ మాకు స్థలాన్ని ఇచ్చినటువంటి ముఖ్యాన్ని అందంగా ప్రజలకి చూపిస్తున్నటువంటి మాతో పాటు ఎండలు నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్, మన ప్రింట్ మీడియా, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వాళ్ళకి కూడా పేరున అందరికి ఇక్కడ కళ లేదు మనం మీ వాళ్ళు ఉన్నారా? లేదు మనం
వైపు కళాకారులు ఒక్కటేసారి కళాకారులు అందరూ మరి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటాం, వాళ్ళే పాటలు ఎట్లా పాడుతూ నిజంగా మాకు అందరికి కూడా చాలా మా టీం అందరూ కూడా బాగా టెన్షన్ ఉండే. కానీ ఇందులో ప్రతి ఒక్కరు మమేకమై అన్ని అంటే పాటలకు అతీతంగా అందరూ కూడా మమేకమై చిన్న పెద్ద తేడా లేకుండా నిజంగా గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో పోషమ్మ టెంపుల్ వెళ్తాము. నిజంగా చూస్తుంటే అసలు మనం భూమి మీద ఉన్న రోజు ఈ పండుగ చేయాలని గొప్పగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ జగిత్యాల ప్రజానీకానికి మా కళాకారుల పక్షాన థ్యాంక్ యూ సో మచ్. అది ఆశామాషి కాదు. దీనికి మాకు వెన్నంటి మాకు దాతలుగా ఉన్న మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక జుబాడి రత్నాకర్ అన్న, ఒక ఆరు తెలుగు రాఘవేందర్ రెడ్డి గారు, ఒక వన్ హాస్పిటల్ మహేష్ రెడ్డి గారు, ఒక కొండ లక్ష్మణ్ గారు, మా సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ జడ్పీ చైర్మన్ దావా వసంత గారు, అలాగే ఎల్లాల శ్రీనివాసరెడ్డి గారు, మూర సుమన్ గారు, అలాగే మా కార్యక్రమానికి ఎల్ఈడి అందించిన గంగన్న గారు, వేణు గారు, అలాగే మా కార్యక్రమానికి ఒక 15-20 వేల రూపాయలు స్పాన్సర్డ్ చేస్తూ ఆ ఫ్లెక్సీలు అందించిన దేవేందర్ గారు, అలాగే మాకు ఈరోజు ఈ కార్యక్రమానికి నీరు అందిస్తున్న మా అడవాల సీనన్న గారికి నిజంగా హృదయపూర్వకంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం కళాకారులుగా. ఈరోజు కళాకారులు అంటే మీరే వసూలు చేసుకుంటూ కాదయా, మీరు చేసుకునే పైసలు సరిపోవు అని చెప్పి మాకు వెన్నంటి ఉండి మాకు చేయూతనిచ్చిన వీళ్ళందరికీ కూడా నేను జగిత్యాల జిల్లా సకల కళాకారుల పక్షం సంఘం అధ్యక్షులుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం తలపెట్టినామంటే అది ఆశామాచి కాదు. ఈరోజు ఒక 5-6 లక్షలతోటి కూడుకున్న ఈ ప్రోగ్రాంకి మాకందరికీ చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగానే అందరూ అన్నట్టు జగిత్యాలకు మళ్ళొక్కసారి ఒక వైభవం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక కళను తీసుకొచ్చిన మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఇక్కడ కుల మత భేదాలు లేకుండా, ఏ పార్టీలు కాదు కుల మతాల భేదాలు లేకుండా అందరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పండుగను ఇంత గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే మా జగిత్యాల జిల్లాకి ఇలాంటి ఒక కళను పరిచయం చేసినందుకు నిజంగా కళాకారులకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం మాకందరికీ బోనాల పండుగను మళ్ళొక్కసారి పరిచయం చేస్తూ ప్రతి సంవత్సరం పరిచయం చేయాలి.
ఇలాగే అందరం దీంట్లో మేము పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి బోనాల పండుగ శుభాకాంక్షలు, ముఖ్యంగా మహిళలందరికీ. చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరి ఇళ్ళని బోనాల పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము అమ్మవారికి ఆషాఢం మాసం ప్రారంభం కావగానే అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇంటిల్లిపాది మరి బోనం తీస్తారు. అందరు బాగుండాలి, ఇంటిల్లిపాది పిల్ల పాపలతోటి మరి పశుపక్షాలు పంటలు పాడి పంటలు బాగుండాలని చెప్పేసి అమ్మవారికి మనం బోనం ఎత్తి మొక్కు తీర్చుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈరోజు యూట్యూబ్ కళాకారులు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఆనాడు ఉద్యమ మూమెంటులో బోనం ఎత్తి మరి బోనం తెలంగాణ సంస్కృతికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి మన సంస్కృతి కళలను కాపాడుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఆనాడు కళామ తల్లి ముద్దు బిడ్డలైనటువంటి ఉద్యమ బిడ్డలు, తెలంగాణ బిడ్డలైన మీ అందరి పాత్ర మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి పాత్ర కూడా మరవలేనిది. మళ్ళీ ఇవాళ జైత్యాల జిల్లా యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో ఈ బోనాలను నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆనాడు రాష్ట్రం కావాలి అని చెప్పేసి బోనం ఎత్తితే మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని తెలంగాణ సాంస్కృతిక రంగంలో మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్పతనం కేసీఆర్ గారు. మళ్ళీ ఈరోజు బోనం ఎత్తిరు మరి మనకు వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరి ఈరోజు కార్యక్రమంతో మరి అమ్మవారు కరుణించి మరి వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పేసి, అందరు బాగుండాలని చెప్పేసి మీ అందరి కోరిక, మనందరి కోరిక నెరవేరాలని మరి ప్రభుత్వం కూడా మరి రైతు ప్రయోజనాలే ముఖ్యంగా భావించి మరి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, రైతు బాగుంటే మనం బాగుంటాం. మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మన బోనం ఎత్తేది కూడా మరి వర్షాలు పడాలి, అందరూ బాగుండాలని. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ కళాకారులు, జానపద కళాకారులు చెప్పక తప్పదంటున్నారు. వాస్తవంగా కళాకారులు అందరూ కూడా గడ్డ కట్టి వాళ్ళు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, సమాజాన్ని జాగృతపరిచే విధంగా, తెలంగాణ భావనలను రేకెత్తించే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే యావత్ తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మనం అభివృద్ధి చెందగలుగుతామో. ఇవాళ నీళ్లు నియామకాలు మన హక్కు బాధించేటువంటి నీటి హక్కు పొందే విధంగా మన గోదావరి, కృష్ణా నది జలాలపై ఏదైతుందో మన హక్కు పొందగలగాలంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుందని అలాంటి కేసీఆర్ గారి ఒక పిలుపు మేరకు ఏదైతున్నదో ఇలా మా కళాకారులందరూ కూడా గెజ్జగట్టి జానపద కళాకారులు అని చెప్పంటున్నారు. సమాజం చైతన్య పరిచయం లోపల ప్రధాన పాత్ర పోషించింది మా కళాకారుల బృందం, కళాకారులు అని చెప్పంటుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ దశాబ్ద కాలంలో కొంత పురోగతి సాధించగలిగినప్పటికీ ఇంకా కూడా సాధించాల్సింది ఎంతో మిగిలిపోయి ఉందని చెప్పక రాబోయే కాలంలో ఉద్యమ ఆశయాలు మనం సాధించుకునే విధంగా మన హక్కుల పొందడంతో పాటుగా
మన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలని చెప్పంటున్నాం. ఎందరో నిరుద్యోగ యువత విద్యా అవకాశాలతోని మరి కొంత ముందుకు పోగలిగారని ఉద్యోగాలు అనేది ప్రధానమని చెప్పండి, ఉద్యోగాలు ప్రధానమని చెప్పండి, ఉపాధి అనేది ప్రధానమని చెప్పండి. ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ కల్పింపజేయబడమే ప్రభుత్వ లక్ష్యం ఉండాలని చెప్పని నేను ఏదైతుందో కోరుకుంటూ ఇవాళ జగిత్యాల అనేది ఉద్యమాలకు గడ్డ అని చెప్పండి. జగిత్యాలకు ఏదైతుందో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ నక్సల్ ఉద్యమంలో కూడా ఏదైతుందో ముందు వరుసలో నిలిచింది జగిత్యాల ఉద్యమ గడ్డ అని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా అగ్రస్థానాలు నిలిచింది జగిత్యాల ఉద్యమ గడ్డ అని చెప్పండి. మళ్ళీ జగిత్యాల ఏదైతుందో తీర్చిదిద్దే విధంగా కేసీఆర్ గారి యొక్క పిలుపు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతం వరకు నిస్వార్థంగా చెప్పండి, నిస్వార్థంగా ముఖ్యంగా కళాకారులు నిస్వార్థంగా ఆ తెలంగాణ తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఆశీర్వదించడం ముందుకు పోగలని చెప్పని వాళ్ళ ఉద్యమానికి ఊతం కట్టడం, మళ్ళీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏదైతుందో మా తల్లుడు ఆడపిల్లలందరూ కూడా ఏమంటుంది బోనాలు ఎత్తుకొని మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఏదైతుందో తెలంగాణ తల్లి మూర్తిపోయింటుందామని చెప్పంటున్నా. ఈ బోనంతో మీరు ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటే స్వయంగా తెలంగాణ తల్లి ఏదైతుందో బోనం ఎత్తుకొని మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలే కాదమ్మా భవిష్యత్తులో ఉద్యోగకారులుగా తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన కృషికి మేము అభినందిస్తూ కళాకారులను ఆదరింపచేసే విధంగా కళాకారులకు అండగా నిలిపే విధంగా తెలంగాణ గడ్డ ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఎప్పటికీ మన అండగా ఉంటుంది, తోడుంటుంది. నేను కూడా ఒక సోదరుడిగా ఒక మీ ఆప్తుడిగా ఏదైతుందో నేను మీకు అండగా ఉండడం జరుగుతుందని చెప్పండి. మరొకసారి బోనాలి తల్లి మీ ఆశీర్వాదం అందరికి ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకోవడం. జై తెలంగాణ, జై తెలంగాణ.